వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్గోములు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సమయానికి బస్సులు రావటం లేదని రోడ్డుపై ఆర్టీసీ బస్సును ఆపి విద్యార్థులు గ్రామస్తులు నిరసన తెలిపారు. సరైన టైంకి బస్సులు రాకపోవడంతో పాఠశాలకు వెళ్లేందుకు టైం సరిపోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు 3 సార్లు సరైన సమయంలో బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. చిట్టింపల్లి నుంచి లాల్పహాడ్ రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఏపుగా పెరగడం, పూర్తిగా గుంతలు ఏర్పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని అన్నారు. మన్నెగూడ చన్గోముల్ రోడ్డును వేయాలని కూడా డిమాండ్ చేశారు. విద్యార్థులకు ప్రతి చుట్టుపక్కల పూడూరు మండలం విద్యార్థుల కంకాలు, చన్గోముల్, మల్కాపూర్, నిజాంపేట్, పేటపల్లి, చిట్టంపల్లి గేట్ విద్యార్థులకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. ఆటో యూనియన్ వల్ల చాలా ఇబ్బంది కలుగుతున్నది. ఈ రోడ్డు చన్గోముల్ టు మన్నెగూడ, కంకాల్ టు చిట్టంపల్లి గేట్ వరకు ఈ రోడ్డు పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. ఈ విధంగా ఉన్నందువలన ఈ రోజు బస్సుని ఆపడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఎమ్మెల్యే సార్ మన పరిగి శాసనసభ సభ్యులు టి రామ్మోహన్ రెడ్డి గారికి సార్ గారికి విన్నపించింది ఏమనగా ఈ రోజు కోసమని రోడ్ల గురించి గ్రామాన్ని అభివృద్ధి గురించి కానీ మాట్లాడదలుచుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను. ఒక్కసారి ఈ దుస్థితి పూడూరు మండల్ గ్రామం అభివృద్ధి నోచుకోవడం లేదు. ఈ అభివృద్ధి గురించి మరి పరిగి రామ్మోహన్ రెడ్డి ఏం చేస్తుండో కానీ మాకైతే అర్థం అవ్వట్లేదు. ఇదే విధంగా దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని